ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ఎప్పటి నుంచో సందిగ్ధ నడుస్తుంది. పలుమార్లు షూటింగ్ ఆగిపోవడం, వాయిదా పడడం, షెడ్యూల్ తారుమారు కావడంతో ఈ చిత్రం అనుకున్న దానికంటే చాలా ఆలస్యంగా విడుదల కాబోతుంది. లేట్ అయితే అయ్యింది, కానీ కనీసం రిలీజ్ డేట్ ఎప్పుడన్నదినే చెప్పాలి అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఈ విషయాన్ని నాంచుతూనే వస్తుంది ఈ టీం. తన ప్రొడక్షన్లో వచ్చే ప్రతి సినిమాకు అన్ని వ్యవహారాలను తన గుప్పెట్లో పెట్టుకుని ఫుల్ క్లారిటీతో ఉండే దిల్ రాజు శంకర్ సినిమా అయ్యేసరికి నిమిత్త మాత్రుడిగా మారిపోయాడు. ఓవైపు అభిమానులు గోలగోల చేస్తుంటే ఆయన మాత్రం మౌనవ్రతం పాటించారు. అయితే ఎట్టకేలకు శంకర్తో కమిట్మెంట్ తీసుకుని రిలీజ్ డేట్ విషయంలో రాజు తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది దీపావళికి గేమ్ చేంజర్ సినిమాను దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. అన్ని రకాలుగా ఆలోచించి ఈ డేట్ను ఫిక్స్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. టాలీవుడ్కు దీపావళి అంత స్పెషల్ ఏమీ కాదు, కానీ బాలీవుడ్, కోలీవుడ్లో దీపావళికి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఆయా ఇండస్ట్రీల నుంచి పోటీ ఉన్నా సరే దీపావళికి గేమ్ చేంజర్ను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. దసరా లేదా డిసెంబర్ ఈ మంత్లో రిలీజ్ చేద్దాం అనుకుంటే ఆ నెలలో ఆల్రెడీ కొన్ని సినిమాలు రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకుని ఉన్నారు. అందువల్ల దీపావళియే బెస్ట్ డేట్ అని టీం ఫిక్స్ అయిందట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాకి సంబంధించి రామ్ చరణ్ పోర్షన్ అంతా కంప్లీట్ అయ్యింది. ఇతర నటీనటులకు సంబంధించిన సీన్స్ ఒక 2-3 రోజులు షూట్ చేస్తే సరిపోతుంది. మిగతా టాకీ పార్ట్ను కూడా త్వరలోనే పూర్తి చేస్తారట. ఇక ఇండియన్ 2 రిలీజ్ అయ్యాక శంకర్ పూర్తిగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోతారు.